హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఎక్కువ టైం లేకుండా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లోనే చికెన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకుందాం అనేది చూద్దాము. ఎక్కువ టైం లేనప్పుడు కానీ ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు క్విక్గా అయిపోవాలనుకుంటే ఇలా చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ చికెన్ కర్రీ కోసము 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఉప్పు అండ్ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని, 1/2 టేబుల్ స్పూను పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూను ధనియాల పిండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అంత బాగా ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ కారం అనేది తక్కువ వేసాను. మేము యూజ్ చేసే కారం అనేది ఎక్కువ కారం ఉంటుంది. సో మీరు స్పైసీని బట్టి కారం వేసుకోండి. ఇలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని, ఆనియన్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్, పచ్చి కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అండ్ 1 టమోటా ఇట్లా ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా పచ్చి స్మెల్ మొత్తం పోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉప్పు కారం అన్నీ వేసి చికెన్ కలుపుకున్నాం కదా. సో ఈ చికెన్ని వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా పట్టుకుంటుంది ప్యూరీ అనేది. దీంట్లోకి కరివేపాకు అనేది 1 గుప్పెడు వేస్తున్నాను. చికెన్ కర్రీలో ఎప్పుడు చేసినా కూడా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది అది మాత్రం మిస్ చేసుకుండా వేయండి. సో నెక్స్ట్ ఇలా అంతా కలిసిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కానీ చికెన్లో నుంచి వాటర్ కూడా వస్తాయి కాబట్టి సరిపోతుంది. మీకు ఈ టైంలో ఉప్పు కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా ఉడికిందో చికెన్ అనేది. సో వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొద్దిసేపు ఉడికిద్దామనేసి నార్మల్గా మూత పెట్టి ఉడికిస్తున్నాను. మీకు వాటర్ కంటెంట్ ఉండాలి అనుకుంటే కొంచెము ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ ఉడికిస్తే దగ్గరికి వచ్చేసింది కదా. ఈ టైంలో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ 1/4 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా లాస్ట్లో గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గరం మసాలా మాత్రం మిస్ చేయొద్దు. సో 2 మినిట్స్ తర్వాత చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా వస్తుందన్నమాట గ్రేవీ అనేది. సో ఈ టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి చల్లారిన తర్వాత ఎంత థిక్గా అయిందో. సో ఈ చికెన్ కర్రీ అనేది బగారా అన్నంలోకైనా, పూరి, చపాతీ అండ్ నార్మల్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.